7.38, 7.64, 8.02, 8.09, 8.74, 9.22 ఇవి జస్ట్ ర్యాండమ్ నెంబర్స్ కావు. నా సెకండ్ సెమిస్టర్ నుండి సెవెంత్ సెమిస్టర్ వరకు నేను స్కోర్ చేసిన ఎస్జీపీఏ. నా బీటెక్ ఫస్ట్ సెమిస్టర్ స్కోర్ వచ్చేసరికి 8.38 అండ్ నా సెకండ్ సెమిస్టర్ స్కోర్ చూసుకుంటే 7.38 పడిపోయింది. ఇది నా బీటెక్ కెరీర్లోనే లోయెస్ట్ సీజీపీఏ. అండ్ ఆల్సో ఈ సెమిస్టర్లో నేను ఒక సబ్జెక్ట్ని ఆల్మోస్ట్ ఫెయిల్ అయ్యాను. అండ్ మీరు నా సెవెంత్ సెమిస్టర్ స్కోర్ చూసుకుంటే అది 9.22. ఇది నా కెరీర్లోనే కాదు, ఆ సెమిస్టర్ మా క్లాస్లోనే హైయెస్ట్ సీజీపీఏ. అండ్ నేను క్లాస్ ఫస్ట్ కూడా వచ్చాను అలాంగ్ విత్ 3 అదర్ మెంబర్స్. నేనేమి టాపర్ని అయితే కాదు, నేను ఒక పక్కా యావరేజ్ స్టూడెంట్ని. అండ్ ఆల్సో ఐఎమ్ బ్యాక్ బెంచ్ స్టూడెంట్. సో నేను నా ఎస్జీపీని ఇంక్రీజ్ చేసుకోగలిగానంటే మీరు కూడా ఖచ్చితంగా మీ ఎస్జీపీని ఇంక్రీజ్ చేసుకోగలుగుతారు. నేను నా సెమిస్టర్ స్కోర్ని 7.38 నుండి 9.22కి ఇంక్రీజ్ చేసుకోవడానికి కొన్ని సైంటిఫిక్ టెక్నిక్స్ని యూజ్ చేశాను. ఒకవేళ మీరు ఒక బీటెక్ స్టూడెంట్ అయ్యండి మీ ఎస్జీపీని ఇంక్రీజ్ చేసుకోవాలన్నా, ఆర్ఎల్స్ మీరు ఏ డిగ్రీని చదువుతున్నా మీరు మీ సెమిస్టర్ స్కోర్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ఈ వీడియోలో మీకు ఒక 4 టిప్స్ చెప్తాను, అవి ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అండ్ లాస్ట్లో మీకు ఒక బోనస్ టిప్ కూడా చెప్తాను, దట్ విల్ చేంజ్ ద ఎంటైర్ గేమ్. సో ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే మై నేమ్ ఇస్ సెరీ. ఐఎమ్ రీసెంట్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ శ్రీవాసి ఇంజనీరింగ్ కాలేజ్, తాడేపల్లిగూడెం. సో మన ఛానల్లో ఇంజనీరింగ్ రిలేటెడ్ వీడియోస్, సాఫ్ట్వేర్ రిలేటెడ్ స్టఫ్ అండ్ లైఫ్ స్టైల్ని ఇంప్రూవ్ చేసుకునే వీడియోస్ వస్తుంటాయి అనమాట. సో మన ఇన్స్టా అకౌంట్ని ఫాలో చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకేం మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీకు మీ ఫ్యాకల్టీ కాలేజీలో చెప్పే లెక్చర్స్ని వినండి. ఎందుకంటే మీకు సబ్జెక్ట్ తెలియకుండా మీరు ఓన్గా చదువుకుంటే కొంచెం టైం పట్టవచ్చు ఆ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి. బట్ అలా కాకుండా మీరు లెక్చర్స్ విని ఆ తర్వాత చదువుకుంటే మీకు ఆ సబ్జెక్ట్ ఇంకా బాగా అర్థమవుతుంది. అండ్ మీరు క్లాస్ రూమ్లో లెక్చర్స్ వింటే మీకు వచ్చే డౌట్స్ని అప్పుడే అడగొచ్చు. సో అలా మీరు మీకు వచ్చిన డౌట్స్ని ఈజీగా క్లారిఫై చేసుకోవచ్చు. అందుకే క్లాసెస్ వినడం కూడా ఒక బెనిఫిట్ అవుతుంది మీకు. నేను మిమ్మల్ని మీ కాలేజ్ లెక్చర్సే వినమని చెప్పట్లేదు. మీరు నేర్చుకోవాలనుకున్న సబ్జెక్ట్ ఎదర్ మీకు ఆన్లైన్ యూట్యూబ్లో కూడా దొరకవచ్చు, లేకపోతే యుడమీలో దొరకవచ్చు, లేకపోతే మీరు చాట్‌జీపీటీని యూజ్ చేసి కూడా సబ్జెక్ట్ని నేర్చుకోవచ్చు. సో ఇలా ఫస్ట్ మీరు లెక్చర్స్ విని ఆ తర్వాత సబ్జెక్ట్ చదివితే మీరు ఆ సబ్జెక్ట్ని కొంచెం ఫాస్ట్గా నేర్చుకోగలుగుతారు. సో దిస్ ఈజ్ ద టిప్ నెంబర్ 1. మీరు డైలీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీ బాడీ కూడా కొంచెం యాక్టివ్గా ఉంటుంది. ఎక్సర్సైజ్ చేయండి అంటే జిమ్కి వెళ్ళమని కాదు, మీరైతే హోమ్ వర్కౌట్స్ చేయొచ్చు, లేకపోతే మీకు నచ్చిన స్పోర్ట్ ఏదైనా ఆడండి. ఐదర్ క్రికెట్ కానీ, బ్యాడ్మింటన్ కానీ, ఫుట్బాల్ కానీ, ఇలాగ ఏ స్పోర్ట్స్ అని ఆడొచ్చు. సో ఇలా మీ బాడీ యాక్టివ్గా ఉండడం వల్ల మీ బ్రెయిన్ కూడా బాగా పనిచేస్తుంది. అండ్ డైలీ మీరు వాటర్ ఇంటేక్ కూడా తీసుకోండి. డైలీ 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ డ్రింక్ చేయండి. దీనివల్ల మీరు హైడ్రేటెడ్గా ఉంటారు అండ్ ఆల్సో మీ బ్రెయిన్ కూడా కొంచెం యాక్టివ్గా ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ ద సెకండ్ టిప్, డూ ఎక్సర్సైజ్ అండ్ డ్రింక్ ఎనఫ్ వాటర్. చదువుకోవడం అంటే కూర్చొని 2 గంటలు 3 గంటలు కంటిన్యూస్గా చదువుకోవడం కాదు. ఎందుకంటే అంతసేపు మన బ్రెయిన్ కూడా కాన్సన్ట్రేషన్తో ఉండలేదు. మీరు మీ స్టడీస్ని స్లాట్స్ కింద పెట్టుకోండి. డైలీ ఒక 4 స్లాట్స్ అలా పెట్టుకుంటే సరిపోద్ది అనమాట. అండ్ ఈ స్టడీ కూడా మీరు డైరెక్ట్గా 1 అవర్ చదవకూడదు. మీకు పొమడోరో టెక్నిక్ అని ఒక టెక్నిక్ ఉంటుంది అనమాట. ఈ టెక్నిక్లో ఏం చేస్తారంటే 25 మినిట్స్ చదివి 5 మినిట్స్ బ్రేక్ తీసుకుంటారు. సో ఈ టెక్నిక్ని మీరు మీకు తగినట్టు మోడిఫై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా కేసులో చూసుకుంటే నేను కంటిన్యూస్గా 1 అవర్ చదవలేను అనమాట. సో నేనేం చేస్తానంటే ఒక 45 మినిట్స్ కంటిన్యూగా చదివి 15 మినిట్స్ బ్రేక్ తీసుకుంటా. ఇలాగా ఒక సెషన్లో 2 స్లాట్స్ తీసుకుంటాను అనమాట. సో ఇలాగే మీకు తగినట్టు మీరు ఈ పొమడోరో టెక్నిక్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ రివిజన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. నా ఎర్లీ సెమిస్టర్ ఎగ్జామ్స్లో నేను రివిజన్స్ చేసేవాడిని కాదు. సో అందువల్ల నాకు సెమిస్టర్ స్కోర్ కూడా కొంచెం తక్కువ వచ్చేది అనమాట. అండ్ అంత ఎఫెక్టివ్గా నేను గుర్తుపెట్టుకునేవాడిని కాదు. సో నెక్స్ట్ ఏం చేశానంటే నేను స్టడీస్తో పాటు రివిజన్స్ కూడా స్టార్ట్ చేశాను. సో ఈ రివిజన్స్ చేయడం వల్ల మనం ఎక్కువ నేర్చుకోవచ్చు, ఎక్కువ చదువుకోవచ్చు. అండ్ ఆల్సో ఒక గోల్డెన్ రూల్ ఉందన్నమాట, అది 137 అని. అంటే ఈ రోజు మనం చదువుకున్న సబ్జెక్ట్ని ఈ రోజు నుండి ఒక 3 days లోపు ఒకసారి రివిజన్ చేయాలి. అండ్ ఈ రోజు నుండి 7 days లోపు ఇంకొకసారి రివిజన్ చేయాలన్నమాట. సో ఇలా నేర్చుకుంటే మనం ఇంకా ఎఫెక్టివ్గా నేర్చుకోవచ్చు ఆ సబ్జెక్ట్ని. సో దీన్ని గోల్డెన్ రూల్ అంటారు. మీరు ఎంతలా చదువుకున్నా మీ బ్రెయిన్కి ప్రాపర్గా రెస్ట్ ఇవ్వకపోతే మీ చదివింది ఏది గుర్తుండదు. అండ్ ఆల్సో మీరు యాక్టివ్గా కూడా ఉండలేరు. సో మన బ్రెయిన్ ఎప్పుడు రెస్ట్ తీసుకుంటుందంటే మన స్లీప్ టైంలోనే. సో మీరు ఎవ్రీడే ఖచ్చితంగా 7 to 8 hours నిద్రపోవాలి, లేకపోతే మీ బ్రెయిన్ ప్రాపర్గా ఫంక్షన్ అవ్వదు. అండ్ ఆల్సో ఇది మీ డైలీ యాక్టివిటీస్ మీద కూడా ఎఫెక్ట్ చూపించింది అనమాట. మీరు ఎప్పుడన్నా మీరు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు, మీరు ప్రాపర్గా స్లీప్ లేకపోతే ఆ తర్వాత రోజు అంతా ఏదోలాగా ఉంటుంది అనమాట. మీరు అంత యాక్టివ్గా ఉండలేరు, చాలా డిమ్గా ఉంటుంది. ఇదంతా బికాజ్ మీ బ్రెయిన్కి ప్రాపర్గా రెస్ట్ తీసుకోకపోవడం వల్లే. సో ఇది మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన టిప్ అనమాట. మీరు డైలీ 7 to 8 hours నిద్రపోవాలి.
నేను నా 4th సెమిస్టర్‌లో ఉన్నప్పుడు ఒక టెక్నిక్ ఫాలో అయ్యాననమాట. అదేంటంటే నేను నా 7th క్లాస్‌లోనో ఎక్కడో ఒకసారి విన్నాను. ఎర్లీ మార్నింగ్ 12 నుండి 4 లోపు మనకి రేడియేషన్ తక్కువ ఉండడం వల్ల చాలా మెంటల్ పీస్ ఉంటది. అండ్ ఆ టైంలో బాగా చదువుకోవచ్చని. అండ్ నేను నా బీటెక్ 4th సెమిస్టర్‌లో ఈ టెక్నిక్‌ని ట్రై చేశాననమాట. నా ఎగ్జామ్స్ టైంలో ఎర్లీ మార్నింగ్ 2కి లెగిసి 4 దాకా చదువుకొని పడుకునేవాడిని. దానివల్ల నా ఎస్‌జీపీఏ అయితే ఇంక్రీజ్ అయింది గానీ నా స్లీప్ ప్యాటర్న్ డిస్టర్బ్ అయిందనమాట. చాలా డిమ్‌గా ఉండేది అండ్ నా బ్రెయిన్ కూడా అంత ప్రాపర్‌గా ఫంక్షన్ అయ్యేది కాదు. సో దీన్ని బట్టి మీరు ఖచ్చితంగా ఒక స్లీప్ ప్యాటర్న్ ని ఫాలో అవ్వాలి. అండ్ మీరు ఖచ్చితంగా డైలీ 7 to 8 అవర్స్ నిద్రపోవాలి. సో వీడియో లాస్ట్‌లో మీకు ఒక బోనస్ టిప్ ఇస్తానన్నాను కదా! అదే ప్రెజెంటేషన్. ఏంటి బ్రో ప్రెజెంటేషనా అని అనుకోకండి. ఈ ప్రెజెంటేషన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే మీరు ఎంత బాగా చదువుకొని రివిజన్స్ చేసుకున్నా మీరు ఎగ్జామ్‌లో సరిగ్గా ప్రెజెంట్ చేయకపోతే మీకు మార్క్స్ పడవు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిజైన్ ప్యాటర్న్స్ అని ఒక సబ్జెక్ట్ తీసుకున్న ఆర్ ఎల్స్ మీరు సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ అనే సబ్జెక్ట్ తీసుకున్నా ఈ 2 థియరీ సబ్జెక్ట్స్. అండ్ ఈ థియరీ సబ్జెక్ట్స్‌లో డయాగ్రామ్స్ కూడా ఉంటాయి. సో మీరు ఎంత బాగా చదువుకొని ఎగ్జామ్స్ రాసినా మీరు డయాగ్రామ్స్ చేయకపోతే మీకు మార్క్స్ పడవు. అండ్ ఆల్సో ఈ సెమిస్టర్ ఎగ్జామ్స్‌ని కరెక్ట్ చేసే ఫ్యాకల్టీ మీరు రాసే ఆన్సర్ మొత్తాన్ని చదవరు. ఎందుకంటే వాళ్ళకి అంత టైం ఉండదు. ఫస్ట్ వాళ్ళు చూసేది మీ ప్రెజెంటేషన్ బాగుందో లేదో చూస్తారు. సో మీ ప్రెజెంటేషన్ బాగుంటే ఖచ్చితంగా మీకు మార్క్స్ పడతాయి. సో ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్ లో మీ ప్రెజెంటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిద్ది అనమాట మీ మార్క్స్ పడడానికి. అండ్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా ఈ ప్రెజెంటేషన్ వల్ల మీరు చాలా మార్క్స్ ని గెయిన్ చేసుకోవచ్చు కూడా. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూసారంటే మీరు ఖచ్చితంగా ఈ వీడియో నచ్చి ఉంటది. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను. మన ఇన్స్టా అకౌంట్ ని ఫాలో చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ పెట్టుకోండి. అండ్ ఈ వీడియోని సెమిస్టర్ స్కోర్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకుని మీ ఫ్రెండ్కి షేర్ చేయండి. వాడికి ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.